హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంయుక్త. అబ్బా! వర్షం చూసారా ఎంత బాగా పడుతుందో. ఈరోజు మాత్రం చాలా బాగా పడుతుందనమాట. ఒక 4, 5 డేస్ నుంచి అంటే ఊరికినే ఎక్కువగా మబ్బొస్తోంది గానీ వర్షం మాత్రం పడట్లేదు. కానీ ఈరోజు మాత్రం చాలా ఎక్కువగా చాలా బాగా పడుతుందనమాట. చాలా బాగా అనిపించింది. వాతావరణం అంతా చాలా కూల్‌గా మారిపోయిందనమాట. చాలా రోజుల నుంచి లేదు కాబట్టి వర్షం పడితే చాలా అసలు హ్యాపీగా అనిపించింది. వాతావరణం మారింది. ఇంకా మన పంట పొలాలకు కూడా ఇప్పుడు అవసరం కాబట్టి చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా బయట వర్షం తర్వాత మనకి ఏదన్నా తినాలి అనిపిస్తుంది కదా. పిల్లలు ఏదన్నా స్నాక్స్ లాగా చేయమని అడిగితే పచ్చిశనక్కాయలు ఇప్పుడు మనకి సీజన్ కాబట్టి పచ్చిశనక్కాయలతో నేను ఉడకబెట్టాను అనమాట. వాటిని ఉడకబెట్టేసి నార్మల్గా ఒలుచుకొని తినడం కాకుండా వాటిని మనం చాట్లాగా చేసుకుంటాం కదా, అలా చేశాను అనమాట. చక్కగా ఉప్పు వేసి ఉడకబెట్టేసిన తర్వాత ఆనియన్స్, ఒక ఆనియన్, ఒక టొమాటో, కొంచెం కొత్తిమీర, తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఒక లెమన్, కొంచెం సాల్ట్, టేస్ట్ సరిపడా కారం ఇవన్నీ యాడ్ చేసుకొని ఇంకా చాట్లాగా చేశాను అనమాట. మనం బయటకి ఎక్కడికైనా మరీ ముఖ్యంగా బీచ్కి వెళ్ళినప్పుడైతే ఇంకా ఫేవరెట్ చాట్ అనమాట ఇది. అది తింటూ లేదంటే ఇంకా మామిడికాయ ముక్కలు ఇవి తింటూ మనం బీచ్ని ఎంజాయ్ చేస్తే భలే ఉంటుంది. తర్వాత ఏంటంటే నేను ఇంట్లోనే నెయ్యిని రెడీ చేశాను అనమాట. చూడండి ఎంత అంటే ఫ్రెష్గా ఉందో, చాలా ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది. అంటే మనం బయట తీసుకునే దానికంటే ఇంట్లోనే మనం చేసుకుంటే అది చాలా క్వాలిటీ ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. మనం ముఖ్యంగా దేవుడికి వాడుకోవాలనుకుంటే ఇంక ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా వాడుకోవచ్చు అనమాట. ఏంటంటే రోజు మేగడిని తీసేసి ఇలా ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాను అనమాట. ఈ బాక్స్ నిండేంత వరకు మనం పాలు తీసుకుంటాం కదా, తీసుకొని బాగా మరగబెట్టేసిన తర్వాత ఒక 1 డే అనమాట, అంటే ఒక హాఫ్ డే అంతా అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి, అంటే మార్నింగ్ నేను మరగబెడతాను కదా, ఈవినింగ్కి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇలా మేగడ వచ్చేస్తుంది. ఆ మేగడిని తీసి ఈ బాక్స్ నిండేంత వరకు దగ్గర దగ్గర ఒక 20-25 డేస్ అయితే ఈ బాక్స్ నిండిపోద్ది అనమాట. అప్పుడు ఏంటంటే ఈ మీగడ తీసేసి మనం చెయ్యాలి అనుకున్న దానికంటే ఒక 1 అవర్ 2 అవర్స్ ముందే బయట పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే బాగా కూలింగ్ ఉంటుంది కదా, ఆ కూలింగ్ తగ్గుతుంది బయట పెట్టుకుంటే. కొంచెం కూలింగ్ వాటర్ కూడా, ఐస్ ముక్కలు లాంటి వాటర్ కూడా కొంచెం పక్కన పెట్టుకుంటే మనకి ఇది చేసుకోవడం చాలా ఈజీ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఒక మిక్సీ జార్ తీసుకొని మరీ పైకి వేసేయకూడదు, అలా అయితే మళ్ళీ వాటర్ వేస్తాం కాబట్టి పైకి వచ్చేస్తుంది ఆ వాటర్ అంతా. సో అలా వేయకుండా దానికి సరిపడా ఒక హాఫ్ వరకు వేసి, చూసారా ఇలా కూలింగ్ వాటర్ వేసిన వెంటనే ఒక 5 మినిట్స్ మనం కంటిన్యూస్గా కనుక మిక్స్ చేస్తే చక్కగా మేగడ అదే వెన్న చక్కగా బాగా వచ్చేస్తుంది అనమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో, వెన్న వచ్చింది కదా. ఇలాగే మన దగ్గర ఎంత మేగడ ఉందో అంత మేగడ ఒక 2-3 టైమ్స్ మనకు ఉన్న క్వాంటిటీని బట్టి అందులో ఉన్న వాటర్ నొంపేసుకొని మళ్ళీ కూలింగ్ వాటర్ వేసుకుని, లేదా అది కూలింగ్ ఉందనుకోండి అది ఉంచేసి కొంచెం కూలింగ్ వాటర్ వేసేసుకుని మనం ఒక 2-3 టైమ్స్ చేసేసుకుంటే చక్కగా మనకి మేగడ నుంచి వెన్న రెడీ అయిపోద్ది అనమాట. ఆ వెన్నని కూడా మనం ఒక 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వెన్న మాత్రం చూడండి చక్కగా ఫ్రెష్గా ఎంత బాగా వచ్చిందో. ఒకవేళ మనం ఏమన్నా బిస్కెట్స్ కానీ, ఏమైనా స్వీట్స్ కానీ, ఏమైనా రెసిపీస్ చేసుకోవడానికి వెన్న అవసరం అనుకోండి, ఇలాంటి వెన్నని కొంచెం ఇందులో తీసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా నిలవ ఉంటుంది, ఒక 1 వీక్ వరకు ఉంటుంది. అదే ఈ వెన్న మనకి కాలి పగుళ్ళు అవి వచ్చినా వాటికి కూడా బాగా పనిచేస్తుంది. ఇంకా లిప్స్కి లిప్ బామ్ లాగా రాసుకోవచ్చు, కొంచెం తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం వాడుకోవచ్చు. ఇంకా దీన్ని ఏంటంటే శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ బాగా కడిగేసుకోవాలన్నమాట. దాంట్లోంచి చూసారా వైట్గా వాటర్ లాగా వస్తుంది, కడిగేసుకుని అప్పుడు ఇంకా మనం ఈ వెన్నను తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేసుకోవడమే అనమాట. పొయ్యి మీద పెట్టుకొని సిమ్లోను, మనం దగ్గరే ఉన్నట్లయితే హై ఫ్లేమ్ పెట్టుకోవచ్చు, లేదంటే సిమ్లో పెట్టుకుంటే చక్కగా మరగడం ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట. కొంచెం టైం పడుతుంది, వెంటనే ఏమైపోదు. బాగా మరగాలి, మరిగిన తర్వాత అప్పుడు మనకి చక్కగా నెయ్యి రెడీ అవుతుంది, మనకి తెలుస్తుంది అనమాట. ఇలా పొంగు కూడా వస్తుంది. అందుకని మనం ఏం చేసుకోవాలంటే కొంచెం అడుగు మందంగా ఉన్న గిన్నెలో పెట్టుకోవాలన్నమాట. ఇలాంటి మేగడని, అదే వెన్నని నెయ్యి చేయాలనుకునేటప్పుడు పొంగు వస్తుంది కాబట్టి పైకి.
చూసారా? ఇదిగో కలర్ మారింది, మరుగుతుందనమాట. కొంచెం సిమ్‌లో పెట్టుకుంటే అది చక్కగా మరుగుతుంది. ఒక 20 మినిట్స్ అలా మరుగుతదనమాట. ఇదిగో చూసారా? కలర్ మారింది. చక్కగా మనకి డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. నెయ్యి మనకి స్మెల్ కూడా చక్కగా చాలా కమ్మగా వస్తదనమాట. మంచి ఫ్లేవర్ వస్తది. అదిగోండి చూసారా? నెయ్యి చక్కగా కనిపిస్తుంది. ఇంకా కొంచెం మరీ అడుగు పట్టేయకుండా మాడు అలా వచ్చినంత వరకు ఉంచేస్తే నెయ్యి ఫ్లేవర్ మారిపోద్ది మళ్ళీ. అలా రాకుండా చక్కగా ఇలా మరిగిపోయిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చనమాట. ఇదిగో చూసారా? ఇంకా గడ్డల్లాగా అలా ఏం లేకుండా చక్కగా అంతా అయిపోయింది. ఈ టైంలో మనం ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు. శుభ్రంగా ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మనకి ఎందులో కావాలంటే అందులోకి ఫిల్టర్ చేసేసుకుంటే చాలా క్వాలిటీగా చాలా టేస్ట్ కూడా మన ఫుడ్‌లో వాడుకోవాలనుకున్నా, లేదంటే ముఖ్యంగా మన దీపాలకి వాడుకోవాలనుకుంటే మాత్రం చాలా క్వాలిటీగా ఎటువంటి ఆలోచనలు లేకుండా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బయట దొరికే నెయ్యి లేదంటే దీపాని కోసం అమ్మే ఆయిల్స్ కూడా ఏం బాగోట్లేదనమాట. అంతా కల్తీ అయిపోతున్నాయి. అవి మనం దీపం పెట్టాలనుకున్నా, పూజలో వాడుకోవాలనుకున్నా, ప్రసాదాల్లో వాడుకోవాలనుకున్నా కొంచెం డౌట్ పడాలి, ఇబ్బంది పడాలి. అలా ఏం లేకుండా చక్కగా మనమే ఇంట్లో చేసుకుంటే చాలా ఫ్రెష్‌గా ఉంటది. చాలా బావుంటదనమాట. ఇదిగోండి ఈ స్టేజ్‌లో మనం చక్కగా ఫిల్టర్ చేసేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు. స్టోర్ చేసుకున్న తర్వాత కూడా చూసారా అంటే గట్టిగా కొంచెం ముద్దలాగా అవుతది కదా! గట్టి పడతది. ఇగో ఈ స్టేజ్ ఇలా అవుతదనమాట. కలర్ బావుంటది. చాలా బావుంటదనమాట. ఈ పద్ధతిలో మీరు చేసేసుకోండి. నేనైతే ఈరోజు ఈ నెయ్యి పని చేసుకున్నాననమాట. వరలక్ష్మి వ్రతం అది వస్తోంది కాబట్టి పూజకది అవసరమని. ఇంకా అడుగును కూడా ఇలా ఉండిపోతది. దీన్ని కూడా కొంచెం పంచదార వేసుకున్నది తింటారు. మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. దాని పేరు కూడా ఏదో అంటారండి. ప్రస్తుతానికైతే నాకు ఐడియా రావట్లేదు. బావుంటదంట. ఇది కూడా తింటారు. మరి నేనైతే అలా ఎప్పుడు వాడలేదు. కానీ మామూలుగా అయితే తింటారని తెలుసు. విన్నాననమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.